గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది. కానీ పాపం శ్రీకాంత్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు కదా మేడం. పాపం దానివల్ల ఆ పెళ్లి అయిపోయింది కదండి. అవునండి, ఆ పెళ్ళి ఆగిపోయింది. కానీ ఆ రోజు మండపంలో మీరు తీసిన ఫోటోల కోసమే మేమిద్దరం వచ్చాం. కష్టం మేడం, చాలా రోజులు అయిపోయింది కదా, పైగా ఆగిపోయిన పెళ్లి కదా, ఇప్పుడు ఫోటోలు దొరకడం కష్టమే. సార్ ఒకసారి ట్రై చేయండి సార్, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అవును సార్. ప్లీజ్ సార్, మనసు పెట్టి చూడండి ప్లీజ్. ప్లీజ్ సార్. ఫుటేజ్ ఏమన్నా నా దగ్గరున్న పాత పెన్ డ్రైవ్లో ఏమైనా ఉండొచ్చేమో సార్. ఓకే సార్, ఆ పెన్ డ్రైవ్ ఏమైనా మాకు ఈ ఇంపార్టెంట్ కేసులో ఎవిడెన్స్ అవుతుంది సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే దాన్ని సంపాదించండి. అవును సార్, ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ మీదే చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దయచేసి ఎలాగైనా పెన్ డ్రైవ్ని వెతకండి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలన్నా చేస్తాం సార్. పర్లేదు మేడం, కానీ పాతది కదా, వెతకడానికి టైం పడుతుంది. ఒక పని చేయండి, మీరు రేపు మార్నింగ్ వస్తే వెతికి రెడీగా పెట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఉంచండి. సార్ నాకు అవేం వద్దు సార్. పర్లేదు, ఉంచండి సార్, ఉంచండి. థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సాయంత్రం మీకు ఫోన్ చేసి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. పత్తులు సార్. ఇంట్లోంచి పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారా అని ఫాలో అయ్యా. అయితే హరీష్ని కాపాడే ఎవిడెన్స్ ఈ స్టూడియోలో ఉందన్నమాట. వెంటనే ఈ విషయం కనిష్కతో చెప్పాలి. అమ్మా జాను, ఏదో పోస్ట్ వచ్చింది చూడు. ఏం పోస్ట్ అమ్మా వచ్చింది? కాలేజ్ నుంచి హాల్ టికెట్ వచ్చిందమ్మా. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్కి అటెండ్ అవ్వమని లెటర్ కూడా పంపారు. ఆ దుర్మార్గురాలు మనకెప్పటికీ తీరని శోకం మిగిల్చింది. వీడి జీవితాన్ని నాశనం చేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా అది మాత్రం ఏం బాగుంటుంది, సర్వనాశనం అయిపోతుంది. జాను, జాను, అదేంటమ్మా ఆలోచించేశావు? బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలని ఎన్నో కలలు కన్నాం. ఎందుకమ్మా ఇలా చేశావు? లేదు నాన్న, నేను ఆ కాలేజీలో మళ్ళీ అడుగు పెట్టలేను, అక్కడ చదవలేను. ఏమైంది తల్లి? నా వల్ల నా ఫ్రెండ్ విశ్వాన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారమ్మా. ముందు వెనక ఆలోచించకుండా పేపర్ లీక్ చేసి డీబార్ అయ్యి వాడు చదువుకే దూరం అయిపోయాడు. నా కోసం, కేవలం నా కారణంగా అతని జీవితం నాశనం అయిపోయింది. అలాంటిది నేను మాత్రం ఎలా చదువుకోగలనమ్మా? అమ్మా జాను, నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా. కానీ అదే తలుచుకుంటూ నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా చెప్పు? అవును జాను, నీ ఫ్రెండ్ చదువుకి దూరం అయ్యాడని
నువ్వింతలా బాధపడుతున్నావు కదా మరిప్పుడు ఆ చదువుని నువ్వే చేతులారా దూరం చేసుకుంటే నీ ఫ్రెండ్ సంతోషిస్తాడే చెప్పు. అమ్మా నాకదంతా తెలీదమ్మా. నా వల్ల నా ఫ్రెండ్కి దూరమైన ఆ కాలేజ్, ఆ చదువు, ఆ సర్టిఫికెట్స్ నాకేమీ అక్కర్లేదు. ఒకవేళ నేను బలవంతంగా కాలేజ్లో అడుగు పెట్టినా అనుక్షణం నాకు జరిగిందే గుర్తొస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్తో నేను ఆ కాలేజ్లో ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. అమ్మా దొంగతనం చేస్తూ కాలేజ్లోనే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. జై సార్. ఏమైంది జాను? సార్ విశ్వ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్? వాడు అలాంటి వాడు కాదు సార్. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు జాను. సార్ ఆ రోజు పేపర్ లీక్ చేసింది మీరేనని, మీ వల్లే విశ్వాగారికి పరిస్థితి వచ్చిందని మేడం గారికి తెలిస్తే మాత్రం ఈ జన్మలో మిమ్మల్ని క్షమించరు. నిజమేరా, అదే బయటపడితే ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన నమ్మకం అనే కోట పునాదులతో సహా కూలిపోతుంది. నా జాను నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా సార్? నమస్తే మేడం. నమస్తే నమస్తే. మనం అనుకున్నట్టే అంతా సిద్ధం చేశారు కదా? చేశాం మేడం. వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తాగాలు పెట్టండి. అలాగే మేడం. రే పదండ్రా, పదండి.